ఆషాఢమాస శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి లేదా వ్యాస జయంతి అని అంటారు. ఇది మనకు ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో శుక్లపక్షం పౌర్ణమి తిథి రోజున వచ్చేదే ఈ గురు పౌర్ణమి. గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందటం దుర్లభమని మన పెద్దలు చెప్తున్నారు. సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. అందుకే ఈ రోజున మనము గురువులను పూజించి గౌరవిస్తాము. గురు పౌర్ణమి రోజుని వ్యాస మహర్షి జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవటం మనకు ఆచారంగా వస్తుంది. ఈ రోజు గురు భగవానుడిని వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గురు పౌర్ణమి చాతుర్మాస్య దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది. యతులు ఎక్కడికి వెళ్లకుండా ఒక చోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాస్యం. ఈ కాలంలోని తొలి పౌర్ణమి గురు పౌర్ణమి అంటారు. అంటే తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సంపన్నులను సమీపించి పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణమి భూమికగా నిలుస్తుంది. గురు పూజ శ్రేష్టమైనది. దీని వెనుక ఒక విశిష్టత దాగి ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మాండ పురాణంలో నారదుడు వైశంపాయనుడికి గురు పౌర్ణమి యొక్క విశిష్టతను ఈ విధంగా వివరిస్తాడు. పూర్వం వారణాసిలో పేద బ్రాహ్మణ దంపతులుండేవారు. ఆయన పేరు వేదనిధి, భార్య పేరు వేదవతి. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనలో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. వారు సంతానం కోసం ఎన్నో నోములు నోచినా ఎన్నో వ్రతాలు చేసినా సంతానం కలగలేదు. ఇలా ఉండగా ఒకనాడు ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో వ్యాస భగవానుల వారు రహస్యంగా గంగా నదికి స్నానానికై వస్తూ ఉంటారని వేదనిధి తెలుసుకున్నాడు. ఎలా అయినా వ్యాస మహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు 1000 కళ్ళతో వెతకటం ఆరంభించాడు. ఒకరోజు నదీ తీరాన ఒక భిక్షువు రూపం ధరించిన వ్యక్తిని దర్శిస్తాడు. వెనువెంటనే వేదనిధి అతని పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చేదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా, మహానుభావ, తమరు సాక్షాత్తు వ్యాస మహానుభావులని నేను గ్రహించాను. అందుచేత మిమ్మల్ని శరణు కోరుతున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగా నది ఒడ్డు వైపుకు నలువైపులా చూస్తూ ఇంకా ఎవరైనా చూస్తున్నారేమో అని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, నా యొక్క రహస్యం మాత్రం ఎవరికీ తెలియనేకూడదు అని, ఇంతకీ నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు. దానికి బ్రాహ్మణుడు, మహానుభావ, రేపు నా తండ్రి గారి పితృకార్యం. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక రావాలని కోరతాడు. అందుకు వ్యాస మహర్షి సరేనని ఒప్పుకుంటాడు. అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన భార్యామణికి గంగా నది తీరాన జరిగినదంతా వివరిస్తాడు. మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి వచ్చిన వ్యాస భగవానుణ్ణి ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలతో వారిని పూజించి అనంతరం వారి దేవతార్చనకు సాలగ్రామము, తులసి దళాలు, పూలు మున్నగు పూజా ద్రవ్యాలు సిద్ధం చేస్తారు. వారి పూజ అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వ వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానుడికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. వారి ఆతిథ్యానికి ఎంతో సంతోషపడిన మునిశ్రేష్ఠుడు, ఓ పుణ్య దంపతులారా, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అంటాడు. దానికి ఆ దంపతులు, ఓ మహానుభావ, మేము పుత్ర సంతానం కోసం ఇంతవరకు నోచని నోము లేదు, చెయ్యని వ్రతము లేదు, అయినా సంతాన భాగ్యం మాత్రం కలగలేదు అని చెప్తారు. దానికి వ్యాస భగవానుడు, ఓ ఆదర్శ దంపతులారా, అందుకు మీరు
చింతింపవలసిన పని లేదు. త్వరలోనే మీకు తేజోవంతులు ఐశ్వర్యవంతులు అయిన 10 మంది పుత్ర సంతానం కలిగి మీరు చక్కని సుఖజీవనంతో జీవితంలో ఎన్నో సుఖభోగాలు అనుభవిస్తూ చివరకు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని ఆశీర్వదించి తిరిగి ప్రయాణమవుతుండగా వ్యాస భగవానుడితో, ప్రభు, తిరిగి తమ దర్శన భాగ్యం మాకు ఎలా కలుగుతుంది అని వేదనిధి ప్రశ్నిస్తాడు. దానికి వ్యాస మహర్షి ఇలా అంటాడు, ఓ ఆదర్శ దంపతులారా, నన్ను మరలా మరలా దర్శించాలని మీకు కోరికగా ఉన్నదని నాకు అర్థమవుతున్నది. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఎవరైతే ఎప్పుడైతే ఎక్కడైనా సరే మన వేదంగాల యొక్క రహస్యాలను, ఇతిహాసాల యొక్క అర్థాలను ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో అతని నా యొక్క నిజస్వరూపమని తెలుసుకొని అలాంటి వాణిని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజించవలెను. అలాంటి గురువులలో నేను ఎల్లప్పుడూ ఉంటాను. కాబట్టి గురువులు నా అనుగ్రహం లేనిదే ఏ విషయాన్ని చెప్పలేరు. అలాంటి గురువులను ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు వారికి గురు పూజ చేసి వారిని పూజించాలి అంటాడు. అది విన్న వేదనిధి మరోమారు వ్యాస భగవానుణ్ణి ఇలా ప్రశ్నిస్తాడు. మహాత్మా, తమను ఏ రోజు ఎలా పూజించాలి అని అడుగుతాడు. దానికి వ్యాస భగవానుడు, ఓ బ్రాహ్మణోత్తమ, నేను జన్మించిన ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు ఈ గురువులను ఆ రోజు శ్రద్ధాభక్తులతో పూజ చెయ్యాలి అని చెప్తాడు. ఈ విధంగా వ్యాస భగవానుని అనుగ్రహంతో వేదనిధి వేదవతికి సంతాన యోగం లభించింది. సుఖ సంతోషాలతో వారు జీవించి మరణానంతరం విష్ణు సాయుధ్యాన్ని పొందగలిగారు. కాబట్టి వ్యాస పూర్ణిమ రోజు మహామునిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. మహాభారత గ్రంథకర్త అయిన వేదవ్యాస మహర్షి పరాశర ముని వలన సత్యవతి దేవికి జన్మించినది ఈ ఆషాఢ పౌర్ణమి నాడే. అందుకే ఈ రోజును వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసుడు తండ్రి వద్ద విద్యాభ్యాసం చేసి ఏకరాశిగా ఉన్న వేదాన్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 భాగాలుగా సులభగ్రాస్యం చేసినందుకు అతడు వేదవ్యాసుడయ్యాడు. 18 పురాణాలను, 18 ఉపపురాణాలను, విజ్ఞాన సర్వస్వమైన మహాభారతాన్ని, బ్రహ్మసూత్రాలను, ఆధ్యాత్మ రామాయణమును రచించి కలియుగ మానవాళికి కర్మభక్తి జ్ఞాన మార్గాలను ఉపదేశించిన ఆ జగద్గురువైన వ్యాస భగవానుణ్ణి ఈ వ్యాస పౌర్ణమి నాడు స్మరించటం, పూజించటం మనందరి కర్తవ్యం. వ్యాసునకు ఈ వేదాలు ఎక్కడి నుంచి లభించాయి అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. యోగ సాంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి, గురు సాంప్రదాయంలో శివుడే ఆది గురువు. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి డమరుకం నుంచి నాదం పుట్టింది, నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునకు ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తరువాత ఈ వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ఠ మహర్షికి, ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశారు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించారు. ఈ రకంగా వ్యాసునికి వేదాలు అంది వాటిని ఈ రకంగా విభజించారు. అందుకే వేదాలను విభజించి ఎంతో జ్ఞానాన్ని మనందరికీ పంచిన వ్యాస మహర్షిని గుర్తు చేసుకుంటూ గురు పౌర్ణమి రోజున వ్యాస భగవానుడికి మనం పూజ జరుపుతాము. గురు పౌర్ణమి రోజున వీలైనంత వరకు దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన చేయటం చాలా మంచిది. మనకు చాలా మంది గురువులు ఉన్నారు. వారందరూ మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి గురువు గారు మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తారు. మాటలతో చెప్తేనే సందేహాలు తీరవు. అలాంటిది దక్షిణామూర్తి గురువు గారు మౌనంగా ఉండి సందేహాలను ఎలా తీరుస్తారు
అసలు దక్షిణామూర్తి ఎవరు, ఎలా ఉంటారు, ఆయనను ఎందుకు పూజించాలి, అసలు దక్షిణామూర్తి అవతార రహస్యమేమిటి, ఇలాంటి ఆసక్తికర విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణామూర్తి పరమశివుని యొక్క జ్ఞాన గురువు అవతారం. పరమశివుడు దక్షిణామూర్తిగా ఎందుకు, ఎలా అవతరించారో తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత మరియు సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కానీ వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సహాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి గురువును వెతుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రయత్నంతో తన సృష్టిని కొనసాగించారు. ఇక ఈ నలుగురు గురువుగారి కోసం వెతుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మగారిని అడుగుదామనుకున్నారు. కానీ ప్రక్కన సరస్వతీదేవిని చూసి ఈయనే పెళ్లి చేసుకుని సంసారంలో ఉన్నాడు, ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు అని అనుకుని బ్రహ్మను అడగలేదు. అలాగే మహావిష్ణువును అడుగుదామని వెళ్ళి ప్రక్కన లక్ష్మీదేవిని చూసి వారిని కూడా అడగలేదు. తరువాత పరమేశ్వరుడిని అడుగుదామని వెళ్ళి ప్రక్కన పార్వతీదేవిని చూసి వారిని కూడా అడగలేదు. అప్పుడు పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలని అనుకున్నాడు. వారు వెళ్లే దారిలో ఒక మర్రి చెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురు ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామివారు తన మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేశారు. అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు మనసుకు అందనివారు కాబట్టి అలా బోధించారు. ఆయన స్వరూపం ఎలా ఉంటుంది అంటే కుడి చెవికి మకరకుండలం, ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి. మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం, తాటంకం స్త్రీల అలంకృతి. దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి ఈ రెండు అలంకారాలు. సనకస నందనాదులకు ముందు రెండుగా కనపడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక అమ్మమూర్తి కూడా. శ్రీ దక్షిణామూర్తి మర్రి చెట్టు క్రింద 4 చేతులతో దక్షిణం వైపు కూర్చున్నట్లు చిత్రీకరించబడ్డారు. గురువుగారు మర్రి చెట్టు అంటే వటవృక్షం కింద కూర్చుని ఉండటం వెనుక గల మర్మం ఏమిటంటే వటవృక్షం విస్తరిస్తున్న విశ్వానికి గుర్తు. పరబ్రహ్మానికి మారుపేరు మర్రి చెట్టు. మర్రి చెట్టును ఎవ్వరూ పెంచరు, అది స్వయంభూ. పరబ్రహ్మం కూడా స్వయంభూ. మర్రి చెట్టు క్రింద కూర్చుంటే పరమశివుని చెంతన చేరినట్లే అని మర్రి చెట్టు జ్ఞాన ప్రదాత అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీ దక్షిణామూర్తి యొక్క కుడిపాదం క్రింద అపస్మర అనే మొరగుజ్జు రాక్షసుడు ఉంటాడు. హిందూ పురాణాల ప్రకారం ఈ అపస్మర అనే రాక్షసుడు అజ్ఞానం మరియు భ్రాంతిని సూచిస్తుంది. అజ్ఞానాన్ని అంతం చేసి జ్ఞానాన్ని అందరికీ పంచడానికి గుర్తు ఇది. అజ్ఞానం యొక్క ఈ అణచివేత శ్రీ దక్షిణామూర్తి యొక్క తిరోభవ అంశంగా వర్ణించబడింది. దక్షిణామూర్తి ఉత్తరాభిముఖులై ఉంటారు. ఉత్తరం జ్ఞాన దిశ. ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి వెనుక భాగాన దక్షిణ దిశ అంటే యమదిశ, మృత్యు దిశ. దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో వారు యముణ్ణి చూడరు, అంటే మృత్యువు వారి దగ్గరికి రాదు. యముడి యొక్క చూపు మనపై పడకుండా స్వామివారి చూపు నిఘా వేస్తుంది. అజ్ఞానమే మృత్యువు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆత్మస్వరూపాన్ని ఎరుగకపోవుటయే మృత్యువు. యముణ్ణి సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి. దక్షిణ అంటే దాక్షిణ్య భావం. ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలనం అవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు.
ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి భగవంతునికి మాత్రమే ఉంది. ఆ శక్తి దాక్షిణ్య భావం. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకి కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచన. ఆ అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి. అసలు దక్షిణామూర్తి గురువు గారు మౌనంగా ఉండి సందేహాలను ఎలా తీరుస్తారో తెలియజేసే ఒక కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు దక్షిణామూర్తి అనే జ్ఞానయోగి ఉండేవారు. ఆయన మర్రి చెట్టు క్రింద జ్ఞానముద్రలో ధ్యానములో ఉండేవారు. ఆయన పరమ ప్రశాంతంగా ఉండేవారు. ఆయన నుండి వెలువడే తేజస్సుకు ఎవరైనా ఆకర్షితులవుతారు. ఆయన నిశ్శబ్ద ఉనికి చాలా శక్తివంతమైనది. ఆయన మాట్లాడవలసిన అవసరం లేదు మరియు ఇతర వ్యక్తి సందేహాలను వ్యక్తపరచాల్సిన అవసరం లేకుండానే వారికి జ్ఞానోదయం అవుతుంది. అలా జ్ఞానోదయం అయిన రాజ్య ఆస్థాన కవులలో ఒక కవి దక్షిణామూర్తి మీద 1000 పద్యాలను రాశాడు. అతను దక్షిణామూర్తిని గొప్ప యుద్ధవీరుడిగా వర్ణిస్తాడు. అది తెలుసుకున్న ఆ దేశపు రాజుకి కోపం వస్తుంది. నాకంటే గొప్ప యుద్ధవీరుడా అతను అని రాజు కవిని పిలిచి కోపంగా ఇలా అన్నాడు. మర్రి చెట్టు క్రింద కూర్చున్న అతనిని ప్రశంసిస్తూ 1000 శ్లోకాలను పాడిన నీ చర్యకు సంజాయిషి చెప్పు, లేకపోతే నీ తల నరికివేయబడుతుంది అని అన్నాడు. అప్పుడు కవి, నాకు ఎటువంటి కారణం లేదా సంజాయిషి ఏమీ లేదు. మీరు నన్ను చంపవచ్చు, కానీ అతని ఉనికి గురించి ఏదో ఉంది. నేను ఒక చిన్న అభ్యర్థన చేయాలనుకుంటున్నాను. మీకు కొంత సమయం ఉంటే ఒకసారి వెళ్ళి ఆయన సమక్షంలో కూర్చోండి అని అన్నాడు. దానితో రాజుకి దక్షిణామూర్తి గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. రాజు తన మొత్తం సైన్యంతో పాటు దక్షిణామూర్తిని కలవటానికి బయలుదేరాడు. రాజులు ఎల్లప్పుడూ తమ సైన్యంతో ప్రయాణిస్తారు. ఎందుకంటే వారు లేకుండా వెళితే రాజులు తమ గుర్తింపును కోల్పోతారు. దీనికి విరుద్ధంగా దక్షిణామూర్తి తనలో తాను ఆనందంగా ఉన్నారు. ఆయన ఆనందం మరియు శాంతిలో విలీనమయ్యారు. ఉనికి పూర్తిగా కోల్పోయారు. ఆయన తీవ్రమైన నిశ్శబ్దం మరియు శాంతితో కూర్చున్నారు. రాజు దక్షిణామూర్తి ఉండే ప్రదేశానికి వస్తాడు. తన రథం నుండి క్రిందకి దిగి దక్షిణామూర్తి వైపుగా వెళ్తాడు. రాజును అతని సైన్యాన్ని చూసి శిష్యులు ప్రక్కకు జరుగుతారు. వారి కల్లోలమంతా విన్న దక్షిణామూర్తి మాత్రం కదలలేదు. అతను కళ్ళు తెరిచి నేరుగా రాజు కళ్ళల్లోకి చూశాడు. ఆ రాజు కళ్ళల్లోకి సూటిగా చూసిన మొదటి వ్యక్తి దక్షిణామూర్తి. రాజు ఎప్పుడు ఇతరులను చూస్తూ ఉండేవాడు. వారు ఎల్లప్పుడూ తమ తలలను దించి సమాధానం చెప్పేవారు. కానీ ఇప్పుడు రాజు తలదించుకున్నాడు. తన లోపల ఏదో జరుగుతుందని రాజుకి స్పష్టంగా అర్థమయ్యింది. దక్షిణామూర్తి గురువుగారు రాజుని కూర్చోమని సంకేతాలు ఇచ్చారు. రాజు, మంత్రులు మరియు సైన్యం అందరూ తమ ఆయుధాలను పడేసి మౌనంగా కూర్చున్నారు. 1 గంట గడిచింది. 2 గంటలు గడిచాయి మరియు సాయంత్రం వచ్చి వెళ్ళింది. ఒక పూర్తి రోజు గడిచిపోయింది. గురువుగారు, రాజు మరియు సైన్యం మొత్తం మౌనంగా కూర్చున్నారు. ఒక్క మాట కూడా ఎవ్వరూ మాట్లాడలేదు. 3 రోజులు గడిచిపోయాయి. అప్పుడు గురువుగారు కళ్ళు తెరిచి, ఇప్పుడు మీరు వెళ్ళవచ్చు అని అన్నారు. రాజు గురువుగారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి మౌనంగా బయలుదేరాడు. అతను తన రాజభవనానికి చేరుకుని దక్షిణామూర్తిని ప్రశంసిస్తూ పద్యాలు రాసిన కవిని పిలిచి, మీరు గురువుగారిని స్తుతిస్తూ 1000 శ్లోకాలు మాత్రమే ఎందుకు రాశారు? మీరు 10,000 శ్లోకాలు రాయాలి అని అన్నాడు. అప్పుడు కవి ఒక అందమైన ప్రకటన చేశాడు. గొప్ప యుద్ధవీరుడు అవటం చాలా సులభం. యుద్ధంలో చంపటానికి ఆయుధాలు అవసరం, కానీ ఒకరి మనసులోని సంశయాలను చంపటం నిజమైన విజయం. దక్షిణామూర్తి రాజు మనస్సులోని సంశయాలను
చంపి జ్ఞానాన్ని వెలిగించాడు. అలాగే దక్షిణామూర్తి గురువుగారు తన సమక్షంలో కూర్చున్న ఎవరి మనసులోనైనా సంశయాలన్నిటినీ ఛేదించి జ్ఞానాన్ని రగల్చగలరు. ఎంతో మంది ఋషులు మునులు ఆ దక్షిణామూర్తిని ధ్యానం చేసి వారికి ఉన్న సందేహాలను సమాధానపరుచుకున్నారు. వశిష్ఠ మహర్షి కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మ విద్యను సంపాదించారు. వశిష్ఠ మహర్షికి దక్షిణామూర్తి సాక్షాత్కరించిన క్షేత్రమే శ్రీకాళహస్తి. అందుకే ఇప్పటికీ ఆలయంలో ప్రవేశించగానే దక్షిణామూర్తి విగ్రహం కనబడుతుంది. ఇది జ్ఞాన ప్రధాన క్షేత్రం. ఇక్కడి శక్తి పేరు కూడా జ్ఞాన ప్రసూనాంబ కావటం గమనార్థం. గురు పౌర్ణమి రోజున దక్షిణామూర్తి యొక్క పూజ చేయటం వలన జ్ఞానం, ఐశ్వర్యం కలుగుతాయి.